స్టూడెంట్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో లాస్ట్ టాపిక్కి సంబంధించిన కొంత ఎక్స్టెన్షన్ చెప్పబోతున్నాను. అదేంటి అని అంటే, లాస్ట్ వీడియోలో నేనేం చెప్పాను, ఒక చార్జ్డ్ పార్టికల్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంటే దాని మీద కొంత ఫోర్స్ పనిచేస్తుంది అని చెప్పాను. ఆ ఫోర్స్ ఎంత అని చెప్పాను, F=BQV sin θ అని చెప్పాను. సో అక్కడ θ అనేది ఏంది, యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సపోజ్ ఈ θ = 90 degrees అయిందనుకోండి, θ = 90 degrees అయిందనుకోండి. θ 90 degrees అయితే sin θ ఏమవుతుంది, sin θ sin 90 1 అవుతుంది. దేర్ ఫార్ మనకు ఏమవుతుందంటే F=BQV అవుతుంది. ఈ ఫోర్స్ F=BQV ఉంది కదా, ఇది ఎలా ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సెంట్రిపిటల్ ఫోర్స్. ఇది సెంట్రిపిటల్ ఫోర్స్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే సెంట్రిపిటల్ ఫోర్స్ పనిచేస్తుందో ఆ చార్జ్డ్ పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. సో when a charged particle moves perpendicular to the direction of magnetic field, it travels along the circular path. అది ఒక సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. అయితే మనకు అంటే దాని ఫ్రీక్వెన్సీ ఎంత, దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే చూడండి, జనరల్గా సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, mv²/r. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత ఇక్కడ, BQV. సో V క్యాన్సిల్ పోయింది అనుకోండి, అప్పుడు V/R ఏమవుతుంది, BQ/m అవుతుంది. మనకు జనరల్గా ఏమని చెప్పి తెలుసు, V=Rω అని చెప్పి తెలుసు. V=Rω అని చెప్పి తెలుసు. దాని నుంచి V/R = ω. సో దాని నుంచి ω ఏమని రాస్తామంటే BQ/m అవుతుంది. BQ/m అవుతుంది. చూడండి, ఒమేగా అంటే ఏంటి, 2πf యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ω = 2πf. ఏంది, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ n అనుకున్నాను అనుకోండి, సో మనకు ω = 2πn అనుకోండి. ఒమేగాకి BQ/m కాబట్టి సో 2πn = BQ/m అవుతుంది. లేదా ఫ్రీక్వెన్సీ n = BQ/2πm అవుతుంది. రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. దేర్ ఫార్ టైం పీరియడ్ T = ఏమవుతుందంటే 1/n. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2πm/BQ. 2πm/BQ అవుతుంది. ఓకే, అట్లాగే if a charged particle has some component in the direction of field, then the path is spiral. మనకు ఫీల్డ్ డైరెక్షన్లో మనకు చార్జ్డ్ పార్టికల్కి కొంత కాంపోనెంట్ ఉందండి. ఇఫ్ ఎ చార్జ్డ్ పార్టికల్ హ్యాస్ సమ్ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, అంటే కొంత వెలాసిటీ పార్టికల్ ఫీల్డ్ డైరెక్షన్లో కొంత వెలాసిటీ ఉండిందనుకోండి, అప్పుడు మనకేమవుతుంది అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పాత్ సర్కిల్ ఇట్ విల్ ట్రేసెస్ స్పైరల్ పాత్. ఇలా స్పైరల్ పాత్ తీసుకుంటుంది అనమాట. అవునా? సో అప్పుడు ఇక్కడ మనము ఒక పిచ్ పిచ్ అనే దాన్ని పిచ్ అనే ఒక పారామీటర్ని డిఫైన్ చేస్తాం. పిచ్ అంటే ఏంటి అంటే ద డిస్టెన్స్ మూవ్డ్ అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ వన్ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఒక రొటేషన్లో, సో ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిందంటే ఒక రొటేషన్. సో ఇక్కడి నుంచి ఇలా కంప్లీట్ చేసి ఇలా అంటే ఒక రొటేషన్ కంప్లీట్ అయినట్టు. సో ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ని మనము ఏమంటాము అని అంటే పిచ్ అని అంటాం. సో ద డిస్టెన్స్ మూవ్డ్ అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ వన్ రొటేషన్ ఈజ్ కాల్డ్ పిచ్. సో ఒక రొటేషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ అయితే చార్జ్డ్ పార్టికల్ మూవ్ అవుతుందో, ఎంత లీనియర్ డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే పిచ్ అంటాం అనమాట. సో జనరల్గా వెలాసిటీ అలాంగ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని VHతో రిప్రజెంట్ చేస్తాం అనుకోండి. సో వెలాసిటీ అలాంగ్ ది హారిజాంటల్ డైరెక్షన్ VHతో రిప్రజెంట్ చేస్తే ఈ డిస్టెన్స్ ట్రావెల్కి జనరల్గా ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. కాబట్టి ఇక్కడ వెలాసిటీ అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ VH ఇంటూ టైం పీరియడ్ ఇక్కడ. సో VH ఇంటూ టైం క్యాపిటల్ T అవుతుంది. అంటే VH ఇంటూ మనకు టైం పీరియడ్ ఎంత, 2πm/BQ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ టాపిక్ ఐ వాంట్ టు టెల్. అండ్ ది అదర్ వన్ ఈజ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనమాట. సో ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏంటి అనేది నేను చెప్తాను. 1 సెకండ్.
సో స్టూడెంట్స్, ఈరోజు నేను ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎందుకు అనంటే, ఇది చాలా ఈ లెసన్లో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ప్రతి డెరివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి. సో వాటిలో అర్థం చేసుకోవాల్సిన వాటిల్లో లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇది దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నేను చెప్పేదానికన్నా కానీ నేను చెప్తూ ఉంటాను, మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ని తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ని తీసుకున్నారు కదా. సో లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని మీ థంబ్ని థమ్స్అప్ లాగా పైకి ఎత్తండి. అలాగే మీ 4 ఫింగర్ చూపుడు వేలు ఉంది కదా, దేనిది లెఫ్ట్ హ్యాండ్ యొక్క చూపుడు వేలు స్ట్రైట్గా ఎదురుగా చూపించండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎల్ షేప్లో ఉంటుంది మీ 2 వేళ్ళు, ఒక గన్ లాగా ఉంటుంది. తర్వాత 3వ ఫింగర్ని అంటే మధ్యలో మిడిల్ ఫింగర్ ఉంది కదా, ఆ మిడిల్ ఫింగర్ని స్ట్రైట్గా పెట్టండి. సో ఇప్పుడు ఈ 3 ఫింగర్స్ని స్ట్రెచ్ చేసి పెట్టున్నారు కదా, ఈ 3 ఎలా ఉండాలి అని అంటే మీకు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉండాలి. 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉండాలన్నమాట. అంటే థంబ్కి 4 ఫింగర్కి మధ్య 90 డిగ్రీస్ యాంగిల్ ఉండాలి, 4 ఫింగర్కి మిడిల్ ఫింగర్కి మధ్య 90 డిగ్రీస్ యాంగిల్ ఉండాలి, అలాగే థంబ్కి మిడిల్ ఫింగర్కి మధ్య 90 డిగ్రీస్ యాంగిల్ ఉండాలి. సో ఇది నేను మళ్ళీ మీకు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనము ఫ్లెమింగ్స్ ఇప్పుడు ఇట్లా చేతిని అట్లాగే పట్టు పెట్టుకొని ఉండండి. నేను ఇప్పుడు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంది అని చెప్తాను. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏమని చెప్తుందంటే, ఇఫ్ యూ స్ట్రెచ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ 4 ఫింగర్ అండ్ సెంట్రల్ ఫింగర్ సచ్ దట్ దే ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దెన్ ఇఫ్ 4 ఫింగర్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 4 ఫింగర్ కానీ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంటే, ఇఫ్ 4 ఫింగర్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సెంట్రల్ ఫింగర్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, దెన్ ద థంబ్ రిప్రజెంట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. మీ 4 ఫింగర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉండాలి, సెంట్రల్ ఫింగర్ వచ్చేసి కరెంట్ డైరెక్షన్లో ఉండాలి. అప్పుడు కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద పనిచేసే ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏది అంటే అలాంగ్ యువర్ థంబ్ అన్నమాట. ఓకే, సో అకార్డింగ్ టు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇఫ్ యూ స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ 4 ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ సచ్ దట్ దే 3 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అండ్ ఇఫ్ యువర్ 4 ఫింగర్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ and central finger is in the direction of the current, then your thumb represents the direction of magnetic field acting, thumb represents the direction of force acting on the current carrying conductor. ఇది ఓకే. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా బాగా గుర్తుపెట్టుకోండి. 4 ఫింగరు, సెంట్రల్ ఫింగరు, థంబ్. 4 ఫింగర్ ఎఫ్తో స్టార్ట్ అవుతుంది, ఫీల్డ్ ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. సెంట్రల్ ఫింగర్ ఏ డైరెక్షన్లో ఉండాలి? కరెంట్ డైరెక్షన్లో ఉండాలి. సెంట్రల్ ఫింగర్ అంటే సీతో స్టార్ట్ అవుతుంది, కరెంట్ కూడా సీతో స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు థంబ్ వచ్చేసి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఈ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి, థంబ్ని 4 ఫింగర్ని సెంట్రల్ ఫింగర్ని స్ట్రెచ్ చేయాలి సచ్ దట్ మీకు ఇంకో యాంగిల్లో చెప్తాను. 4 ఫింగర్ వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో ఉంటే, థంబ్ వచ్చేసి వై డైరెక్షన్లో ఉంటే, మీ సెంట్రల్ ఫింగర్ వచ్చేసి మీ జెడ్ డైరెక్షన్లో ఉండాలి, మీ వైపుకు ఉండాలన్నమాట. సో జెడ్ డైరెక్షన్లో ఉండాలి. అలా తీసుకున్నారు అంటే 4 ఫింగర్ని అలా తీసుకొని 4 ఫింగర్ని ఫీల్డ్ డైరెక్షన్లో ఉంచుతూ సెంట్రల్ ఫింగర్ని కరెంట్ డైరెక్షన్లో ఉంచితే మనకు అప్పుడు థంబ్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ టాక్ అబౌట్ ది వెలాసిటీ సెలెక్టర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది exam point of view. It will be asked for 4 marks question that I will continue in the next video. Thank you.